MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైన తర్వాత అగ్ని పరీక్ష అని ఒకటి మొదలు పెట్టారు. కామనర్ కేటగిరీలో మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్లారు. సో అసలు మిమ్మల్ని ఎంచుకున్నప్పుడు అక్కడ దాకా మిమ్మల్ని పిలిచినప్పుడు ఎలా వచ్చింది? ఆ ప్రాసెస్ ఎలా అయింది? అది ఇక మన ఈ మధ్యకాలంలో నా ఈ చిన్న చిన్న పాటలు ఇక నా ఇటువంటి ఈ తెలంగాణ యాసలో ఈ మాటలు ఇవన్నీ బాగా ఈ ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక అట్లా ఈ అందరిలాగా నేను కూడా అప్లై చేసుకున్నా. ఇది అది రిజిస్టర్ చేసుకున్నా వీడియో చేసి. ఇంకా అట్లా ఇక మనకు వస్తుంది ఏదో ఇక అన్నట్టుగా ఇక చిన్నగా ఇది చేస్తే అది ఫోన్ చేసి రాళ్ళు ఇట్లా మేము పలానా బిగ్ బాస్ నుంచి ఫోన్ చేస్తున్నాం క్రికెట్ సంగతి అని. అట్లనా ఇక అని ఇక నేను ఆయన షూట్లోనే ఉన్నా, నువ్వు జూమ్ కాల్కురా అని ఒక మేడం ఫోన్ చేసింది. ఇక సరే అని గంట తర్వాత నేను షూట్లో ఉన్న తల్లి అని గంట తర్వాత ఇక జూమ్ కాల్ పోయినాం. ఇక మాట్లాడింది, అన్ని అడిగింది, ఇచ్చులు కచ్చకాయలు అడిగింది. ఇక అది ఇది ఇట్లా అట్లా ఇక నీకు ఇక రకరకాలుగా అడిగింది అనుకో. అది ఇక చెప్పినా అయింది పోయింది. తర్వాత మళ్ళీ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, మళ్ళీ రావాలని ఏదో మెయిల్ పంపించారు, మెసేజ్ పంపించారు, మళ్ళీ రావాలంటే మళ్ళీ పోయినా. గ్రూప్ డిస్కషన్లో కూడా సెలెక్ట్ అయినా. ఇక ఆఖరికి వస్తాక అగ్ని పరీక్ష దాకా పోయినా. సో ఫస్ట్ ప్రోమోలో మీరు కనిపించారు, అది పట్టుకుని వేలాడుతూ కనిపించారు. తర్వాత చూస్తే మళ్ళీ ఇలా బయట కనిపిస్తున్నారు. అంటే మేము కొంచెం ఆనందపడ్డాం. చాలా మంది మీ మీద ఆర్టికల్స్ కూడా రాశారు. నర్సయ్య తాత బిగ్ బాస్ హౌస్లో కనిపించాడు, వావ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి, కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి మీ విషెస్ చెప్పేలోపు మీరు మళ్ళీ బయట కనిపించారు. ఏంటి ఈ మధ్యలో ఏం జరిగింది? అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అడిగిర్రు, ఏంది నువ్వేం చేస్తావు అంటే నేను ఒక ఆటగాన్ని, నేను ఒక పాటగాన్ని, నేను ఒక మాటగాన్ని, ఏది కానీ అన్నారు. కథల పడతావేందే కాశమ్మ, నిన్ను కట్టుకుంటే కానీ ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ, 3 నెలల దాకా మూడాలు వంటివి, అమ్మగారింటికి 6 నెలలు పోతీవి, అష్టం నయం అని కష్టం పెడుతున్నావే, అమాస పూర్ణమని 5 వేస్తున్నావే, ఫోను చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా, ఎదురు చూసి నేను ఎండుగా పోతున్నా, కథల పడతావేందే కాశమ్మ, నిన్ను కట్టుకుంటిని కానీ ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ. కొత్తగా పెళ్ళి అయింది. ఇక పిల్లగానికి ఎన్ని ఉంటాయి బామరు, ఒక పెళ్ళాన్ని చూసుకోవాలి, ముచ్చట పెట్టుకోవాలి, ఉండదు ఆ ప్రేమ. జాడి ఇస్తాని ఆ అమ్మగారింటి కానీ అండబెట్టింది. ఎట్లా ఏంది ఏం కదా అంటే ఇట్లా జనాలను నవ్వించే మురిపించే ఆనందంలో ముంచి లేపే పాటలు కూడా నేను బిగ్ బాస్లో పాడతా, ఎంటర్టైన్ చేస్తా అని చెప్పిన. ఇక ఇంకా బాగా ఏం నవ్వేయగలుగుతావు నువ్వు అని అన్నది. ఎట్లా నువ్వు వీళ్ళని నవ్వించాలి, ఎట్లా నవ్విస్తావు అన్నది. ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు, సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు, జగమంతా మా జేబులో పెట్టి అరచేతిలో కలియుగం అంత కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్. ఇక మరి కనుకనేమి ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కొలువు చేస్తోడైనా కూలి చేస్తోడైనా ఒక్క రోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు ఏమో పారేసుకున్నట్టు కడుపులో ఒకరే గాయి ఇడుపు కూసుంటారు చిన్నబోయి, నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్, నువ్వు లేకుండా బతకలేరే ఫేస్బుక్ అని ఈ రకంగా మొదలుపెట్టి ఆఖరికి వస్త్రకాల ఏమన్నా తాత అంటే పొద్దుగాలు లేచి నర్సయ్య తాత ఏం చేయాలి, బావి కాడికి పోవాలి, నా ముసళ్ళు ఏం చేయాలి, లేచి ఇక పొయ్యి అంటు పెట్టి ఇంత సాయ సుక్కో అదో ఇదో పెట్టాలి, తాగిపోతా, లేకపోతే ఇంత గట్టుకైనా కాయాలి, తినిపోతా. ఇక నా ముసలి చల్లకుండా ఏమంట ఈ సాట ఫోన్లు వచ్చినాయో తాత, ఈ సాట ఫోన్లు చూసుకుంటా పొయ్యి మీద సర్వ పెట్టే, పోనొస్తే మువ్వ పెట్టే, ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో బువ్వంతా మాడగొట్టే, దువ్విందే దువ్వబట్టే ముసి నవ్వబట్టే, దువ్విందే దువ్వబట్టే ముసి నవ్వబట్టే, సిరిపిగా సెరిపీలు పెడుతుంటే చుట్టాలు పెరగబట్టే. ఇక చెప్పు శ్రీముఖి
నీకు నవ్వు వచ్చిందా అంటే నీకెందుకు శ్రీముఖే కాదు ఆడ కూర్చున్న నవదీపు బిందు మాధవి అభిజిత్ మొత్తం ఒకటే కిచా 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 ఆనకాలంలో కప్పర్ కనుక బెకబెక అన్నట్టే నా వీరిగా అమ్మా నర్సయ్య తాత ఇటు ఉన్నాడు అటు ఉన్నాడు అంటే ఇంతే కాదు నా పాటతోటి ఏడిపిస్తా కూడా అంటే నవరసాలు వణికిస్తా అని ఇట్లా కూడా చెప్పిన. ఇక అట్లా ఇక సరే తాత నువ్వు టాస్కులు కూడా ఉంటాయి ఇంట్లో మరి నువ్వు వాటిని తట్టుకుంటావా అంటే ఒరే నేను ఎండకి ఎండినోని ఆనకు నాణ్యోని నాకు ఈ టాస్కులు ఒక లెక్కన కరువు కాలం అంతా చూసుకుంటా కన్నీరు దిగమిగుకుంటా ముందుకు నడిచిన అయితే అని ఇక పోయి అలా దీనికి ఈ ఇనుప బొంగులకు ఏలాడబడ ఉన్నారు అన్న కూడా పోయి ఏలాడబడ్డా ఇటు అటు ఊగిన జరసేపు ఉన్నా అది కథ. అదే ప్రోమోలో వచ్చింది వేలాడింది కదా వేలాడింది. అదేంటి వాళ్ళు చెప్పిన టైం కంటే మీరు ముందే దిగిపోయారా ఏమన్నా ఎక్కువసేపు ఉండలేకపోయారా అక్కడ వేలాడినప్పుడు ఉన్నా మరి ఎందుకు మీరు మిమ్మల్ని బయటకు పంపించాల్సిన అసలు ఒక్క రీజన్ కూడా కనిపించట్లేదు కదా మిమ్మల్ని బయటకు పంపించడానికి. అయితే నేను ఇంకో మాట నన్ను అడిగిర్రు ఏమడిగిర్రు అంటే ఏంది అంటే ఈ పాటల కార్యక్రమం కాదు కదా ఇది అనేది కూడా అనుకొచ్చిర్రు. అంటే నేనన్నా మీరు పాటల కార్యక్రమం అంటుర్రు పాట శక్తి ఏందో చెప్పనా అన్న చెప్తాత అన్నారు. నా పాట ఎంతోమంది ఆత్మహత్యలను ఆపగలిగింది. నా పాట ఒక నిండు ప్రాణం నా కాడికి వచ్చి బతికి అని బట్టగట్టి నా కాడికి వచ్చి నన్ను కలిసి నీ పాట వల్ల నేను బతికిన, నీ పాట వల్ల నేను బట్టగట్టి ఇలా నీ కాడికి వచ్చిన. ఎట్లా ఏంది ఏం కథ ఎవరాయన అండి గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య అనే మనిషి రైతు పాట విని సుక్క సుక్క శమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మాకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకోరైతన్న నీ గొప్పతనము రన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. అసలు అదిరిపోతున్నాయి ఆ పాటలు. అంటే నిజంగా చదువుకున్నాడు ఈ తెలుగు సాహిత్యం మీద పిహెచ్డి చేసిన వాళ్ళకి కూడా ఇన్ని పదాలు ఇంత దాన్ని ఏమంటారు ఇలా కంపోజ్ చేయడం అనేది కష్టం. అబ్బా తాత కానీ భలే ముచ్చరా చేసేవే. పిహెచ్డి తెలుగు పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఇట్లా అసలు అంటే ఆ పదాలు ఎతి ప్రశ్నలు అక్కడ కలపరేమో అనేది నువ్వు అంటున్నావు. అయితే ఒకప్పుడు నేను గొర్రె కాస్తప్పుడు నీల నరసింహ ఈయనే గొర్రె కాసుకుంటా పాటలు పాడతా అంటుండు. గొర్రె కాసేవానికి ఏం సాహిత్యం వస్తుంది అని ఎగతాలు చేసిరు తాత, అవమానపరిచిరు. ఎన్నో ఒక చిన్న చిన్న మీటింగ్ల కాడు పోయి నేను పాట రాసుకొచ్చిన ఒక పాట వార్త సారు బతిలాడే నీకేం పాటలు వస్తాయి ఏం పని లేరా నీకు గొర్రకాడి పోక ఓ అమ్మ అట్లా. ఇక కొన్ని సార్లు దూరం పోయేది. మాది యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం. నల్గొండ పోయేది పాట మీద నాకు అంత యాద ఊకోనేకపోయేది పాట. ఏదో ఒకటి నాకు కనిపించిందల్లా ఏదో ఒక పాట రూపంలో మనసులో మెదులుతూనే ఉంటుంది. ఓనాడు నల్గొండకు ఓనాడు భువనగిరికి ఇక చుట్టుపక్కల అంతా తిరుగుతుండేది. ఇక ఓనాడు నేను గొర్రకాడు కూడా ఎగ్గొచ్చి ఏమన్నా కానీ ఇలా గాడో మీటింగ్ ఉందట పోయి ఆడ పాట వాడే రావాలి ఏమన్నా కానీ వాళ్ళకు దండం పెట్టి ఒక్క అవకాశం ఈసారు అని పాట వాడే వస్తా అని అట్లా ఆ రకంగా నేను గొర్రెలకు ఓనాడు మా అయ్యకు ఏదో ఒకటి చెప్పి పోయేది. ఆడిపోతే అవకాశం ఇవ్వకపోయేది. ఓ అమ్మ ఇంత దూరం వస్తే తొవ్వకిరాయి వృధా అయిపోయాగారా దేవుడా శంకరా అని మళ్ళా వెనక మళ్ళీ వచ్చేది. ఇట్లా కొద్ది రోజుల దాకా కొన్ని ఏళ్ళ దాకా పాటతో బాగా నలిగిపోయినా. చాలామంది అవహేళన చేసిర్రు. ఈడు ఏడన్నా మీటింగ్ అవుతుందంటే అయ్యా పలానాడు వస్తారా పక్క ఆడు వస్తారా గొర్రె ఇసిపెట్టి చక్కగా ఆడికి వస్తాడు పాట వార్త అని మన వెంటనే పాడతాడు. ఇట్లా అయితే అప్పుడు నాకు ఒక ఆయనే అందరూ అవమానపరుస్తూ అందరూ ఎగతాలు చేసిన ఉంటారు కదా, కొంతమంది మనుషులు కూడా ఉంటారు కదా. బీటా నువ్వు పని చేయరా, నువ్వు గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకో,
అలా నువ్వు పుస్తకాలు చదివితే నీకు సాహిత్యం మీద బాగా పట్టు పెరుగుతుంది, అట్లా నీ పాటకు ఇంకిత బలం వస్తుందిరా అన్నాడు. అమ్మ మంచి ఆలోచన అనుకున్నా. ఇక ఎమ్మటే రావణపేట మా పక్కన, మాకు 9 కిలోమీటర్లు మా మండలం,